మనం బాగున్నప్పుడు విలువల గురించి మాట్లాడుకొని, బాగాలేనప్పుడు లెక్కల గురించి మాట్లాడుకుంటాం కదా! సో, బాగాలేనప్పుడు లెక్కల గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? ఆరోగ్యంగా లేనప్పుడు గానీ, ఫైనాన్షియల్‌గా బలంగా లేనప్పుడు గానీ, ఈ లెక్కల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. సో, మీరు లెక్కల గురించి మాట్లాడుకోకుండా ఉండాలంటే, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ గానీ, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ గానీ, మీ ఫ్యామిలీకి ప్లాన్ చేయండి. గుర్తుంచుకోండి, ముఖ్యంగా అతి తక్కువ వయసులో ఉన్నప్పుడు మాత్రమే లైఫ్ ఇన్సూరెన్స్ గానీ, హెల్త్ ఇన్సూరెన్స్ గానీ తీసుకోవాలి. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ వ్యక్తిలో రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి. ఆటోమేటిక్‌గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మీరు లెక్కల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సొస్తది. డబ్బులు ఎవరికీ ఊరికే రావండి. అతి తక్కువ ధరతో కొని ఎక్కువ మోతాదులో ప్రయోజనం పొందడం అంటే కేవలం ఇన్సూరెన్స్‌లోనే ఇది సాధ్యం. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీ ఫ్యామిలీకి లైఫ్ ఇన్సూరెన్స్ గానీ, హెల్త్ ఇన్సూరెన్స్ గానీ ప్లాన్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారం అందరికి షేర్ చేయండి. ముఖ్యంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.